నిన్ను నువ్వు తెలుసుకోకపోతే నువ్వు 24 గంటలు ఏం చేస్తావంటే పక్కింటోడు ఏం చేశాడు, ఎదురింటో ఆవిడ ఏం చేసింది, నేను అదే చేస్తాను. మీ తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ కొలీగ్ వాళ్ళ అమ్మాయి ఏం చేస్తే మిమ్మల్ని అదే చేస్తారు. వాళ్ళ కొలీగ్ వాళ్ళ అమ్మాయి ఎక్కడ జాయిన్ అయితే మిమ్మల్ని కూడా అక్కడ జాయిన్ చేస్తారు. వాళ్ళకి పాపం అంతే తెలుసు. ఏం చేస్తాం? భారతదేశం గొప్పతనం అది. ఇదంతా వెరస ఎందుకు జరుగుతుందంటే మీరెవరో మీకు తెలీదు. 139 దావీదు కీర్తన మీరు చదివితే మీ గురించి అద్భుతమైన మాటలు ఉన్నాయి. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఒక విచిత్రం అని చెప్తుంది. ఎవరు మీరు? విచిత్రం. మళ్ళీ చైతన్య వాళ్ళకి చిన్న పరీక్ష తెలుగులో. చిత్రానికి విచిత్రానికి ఏంటి తేడా? ఇదేంటి సార్ ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారంటున్నారా? చిత్రానికి విచిత్రానికి ఏమిటి తేడా? చిత్రం ఎప్పుడు మామూలుగా ఉంటుంది, విచిత్రం అలా మళ్ళీ ఇంకోటి ఉండదు. మీరు చిత్రమా విచిత్రమా? అకార్డింగ్ టు సామ్ 139 యు ఆర్ నాట్ ఎ చిత్రం, యు ఆర్ ఎ విచిత్రం. అంటే నీలాంటి అమ్మాయి నీలాంటి అబ్బాయి ఇంకొకడు భూమి మీద లేడు. భూమి యొక్క అగాధ స్థలంలో నువ్వు నన్ను విచిత్రముగా నిర్మించిన నాడు. ఉందా మాట? ఉందా మాట? భూమి యొక్క అగాధ స్థలాలు అంటే తల్లి గర్భం అన్నమాట. బైబిల్ పొయటిక్ లాంగ్వేజ్లో తల్లి గర్భంలో ఎలా సృష్టించాడంటే దేవుడు నిన్ను విచిత్రంగా, చిత్రంగా కాదు. యు నాట్ జస్ట్ ఎ సెల్ఫీ, యు ఆర్ అన్ ఎక్స్క్లూజివ్ సెల్ఫీ. నీలాంటి సెల్ఫీ ఇంకోళ్ళకి లేదు. మీ చేతి ఫింగర్ ప్రింట్స్ చూసుకోండి ఒకసారి. ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకోండి, పౌడర్ రాసి దీని మీద పౌడర్ వేసి చూస్తే తెలుస్తుంది మీకు. సింకులు ఉంటాయి, చక్రాలు ఉంటాయి, కొంతమందికి అర్థం కాని కూడా ఉంటాయి. మీ అమ్మకు కూడా రాయండి, సేమ్ ఉంటాయా? నాన్నకి, అక్కకి, తమ్ముడికి నువ్వు అంత విచిత్రం.